నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జతలేని పావురము వలెను ఓల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు, జతలేని పావురము వలెను ఓల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు నాదా నీరక ఆలస్యమైతే, నాదా నీరక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుమో, నన్ను జారకుండా కాపాడుమో, పడకుండా నిలబెట్టుమో, నన్ను జారకుండా కాపాడుమో. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. సింహపు బోనులో నన్ను వేసినను, అగ్ని మధ్యలో పడవేసినను, సింహపు బోనులో నన్ను వేసినను, అగ్ని మధ్యలో పడవేసినను. హృదయము కలవరు పడు సమయములో, హృదయము కలవరు పడు సమయములో పడకుండా నిలబెట్టుమో, నన్ను జారకుండా కాపాడుమో, పడకుండా నిలబెట్టుమో, నన్ను జారకుండా కాపాడుమో. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఒక మనుష్యుడు చూడు లేడు ఆశ్రయించుటకు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. ఒక మనుష్యుడు చూడు లేడు ఆశ్రయించుటకు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. సంపూర్ణ జీవము కలిగిన నాదా, సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నా ఆదరణ భువిలో నీవే నాదారము, నీవే నా ఆదరణ భూమిలో నీవే నాదారము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా. అందరు గట్టిగా ఇంకొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. వస్తుందా? దీంట్లో కనపట్లేదు మరా, టెక్నికల్ ప్రాబ్లమ్ చూడు. హల్లెలూయా. మంచిదమ్మా, ఈ సమయాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మనకు అనుగ్రహించాడు. ఉపవాస ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రార్థన. ఉపవాసంతో ప్రార్థన విడుదల, స్వస్థత, ఆదరణ, సమాధానం, నెమ్మది అన్ని విషయాల్లో మనం పొందుకోగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి ప్రార్థన మొదలుకొని చేసిన ప్రార్థనలన్నింటినీ దేవుడు జవాబు అనుగ్రహించాడు. ఆమేన్. ఆయన నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. నువ్వు ఏ రకంగా అడిగినా, ఏ విధంగా అడిగినా, ఎలా అడిగినా దేవుడు విని అర్థం చేసుకుని జవాబిచ్చే దేవుడు.
కనుక ఈరోజు ఈ సమయంలో వచ్చిన మీ అందరి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. కారణం ఏంటంటే మిమ్మల్ని బట్టి దేవుడికి మహిమ కలగబోతుంది. హల్లెలూయా. మనలను బట్టి దేవుడికి మహిమ కలగబోతుందంట. కనుక దేవుడు మన జీవితాల్లో ఎప్పటికైనా కార్యాలు జరిగించడానికి ఆశ కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఆశ కలిగి ఉంటాడు. దేని కొరకు? దేవుడు మన 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 జీవితాలలో మన కొరకు, మన కుటుంబాల కొరకు కార్యాలు చేయటానికి ఆయన ఆశ కలిగి ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 42వ కీర్తనలో ఒక మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయాన్ని బట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుడి మాటలను మన జీవితాలలో ముద్రించునుగాక. ఇక్కడ రెండు విషయాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏ విషయాలను దేవుడు గుర్తు చేస్తున్నాడు? దుప్పి గురించి తెలియపరుస్తున్నాడు. ఒకటి, దుప్పి గురించి తెలుసా మీ అందరికీ? ఎప్పుడైనా విన్నారా? ఏంటి? దుప్పికి ఆశ ఉంటుందంట. దుప్పి ఒక ఆశ కలిగి జీవిస్తాడు. దుప్పి అంటే ఒక ప్రాణి, జింక కదా. దానికి ఒక ఆశ ఉంటుందంట. దేవుడు చెప్తున్నాడు. ఇది నిజమే. ఏదో నేను ఉపమానంగానో ఇది సరదాగా మీకు అర్థం కాదు, ఇది నిజం. దానికి ఒక ఆశ ఉంటుందంట. ఏంటి? నీటి కొరకు. నీటి వాగులు అంటే నీరు ఎక్కడ దొరుకుద్దా, నీరు ఎక్కడ మనకి అందుబాటులో ఉంటుందని దానికి ఆశ ఉండదంట. కారణం ఏంటంటే మనకు తెలుసు, ఒక కాలం వచ్చేటప్పటికి అడవిలో నీరు లేకుండా ఎక్కడ నీరు ఉండదు. కనుక అది నీరు తాగితేనే దానికి బ్రతుకుతుంది అది. కనుక తన ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి కావలసిన నీరు కోసం అంట దుప్పి ప్రయాణం చేస్తుందంట. ఎంత ప్రయాణం చేస్తుందని ఒక అప్రాక్సిమేట్లీ అనుకుంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. అది దొరికేదాకా, ఏది ఆ నీరు దొరికేదాకా తన ప్రయాణాన్ని మానదంట. మీకు అర్థమైంది కదా? అలాంటి ఆశ కలిగి దుప్పి ఈ లోకంలో జీవిస్తుందంట. అదే విధంగా దేవుడు అంటున్నాడు, దుప్పి ఏ విధంగా నీటి కొరకు ఆశ కలిగి ఆ నీటిని పొందుకోవటానికి ఎంతగానో శ్రమ అయినా, బాధ అయినా, దూరమైన ఎక్కడైనా ఏదైనా బలహీన పడకుండా, దూరమైన బలహీన పడకుండా, కష్టమైన బలహీన పడకుండా తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ నీటిని పొందుకుని ఏ విధంగా తృప్తి పడి ఆనందిస్తుందో అదే విధంగా మన ప్రాణం అంట ఎలా ఉండాలంట? దేవుని కొరకు ఆశ కలిగి జీవించాలి. మీకు అర్థమైంది అనుకోండి ఈ మాటలు. మీకు అర్థమైంది కదమ్మా? దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశ కలిగి జీవిస్తుందో, దాని కొరకు ఏ విధంగా ఎంత దూరమైన ప్రయాణం చేసి ఆశను తీర్చుకుంటుందో, అదేవిధంగా మనము కూడా దేవుని కొరకు అంతే విధంగా మన ప్రయాణాన్ని కొనసాగించి మన ఆశని తీర్చుకోవాలి. హల్లెలూయా కదా. మనం ఆశపడుతున్నాం. మనం దేని కొరకు ఆశపడుతున్నాం? మనం దేవుని కొరకు. మన ప్రాణం దేని కొరకు ఆశపడాలి చెప్పండి? దేవుని కొరకు ఆశపడాలి. హల్లెలూయా కదా. మనకు ఎన్నో ఆశలు ఉంటాయి. చెప్పాలి, మనకేముంటాయి? ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశ దేని కొరకు? క్లుప్తంగా మర్మమేం కాదు, గూఢార్థమేం కాదు, లోతైన వాక్యమేం కాదు. లోతుగా దేవుడు మాట్లాడడం. నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా మాట్లాడితే నిన్నెందుకు పిలుచుకుంటాడు? నీకు అర్థమయ్యే విధంగానే దేవుడు చెబుతున్నాడు. అర్థం అయ్యే విధంగానే దేవుడిని నడిపిస్తున్నాడు. అరటిపండు ఒలిచిపెట్టినట్లుగానే దేవుడు నీకు అన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు కదా. మన ప్రాణం దేని కొరకు ఆశ కలిగి జీవిస్తుంది? దేవుని కొరకు ఆశ కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మనం కూడా అంగీకరిస్తున్నాం. అది యథార్థంగానే ఉందా?
అంటే వేషధారణ మనకు ఉండకూడదు. వేషధారణ అంటే అర్థం ఏంటంటే ఆశేమో ఇంకో దాని మీద ఉంటుంది. కానీ ఏం చేస్తాం, దేవుని కొరకు ఆశ ఉంది అన్నట్టుగా ఇక్కడ మొఖాన వేషాన్ని చూపిస్తాం. మనం లోపలే ఉంటుంది, దేని కొరకు ఆశ ఉంటుంది. ఒక బెంజ్ గారు కావాలని, ఒక 2 తులాల బంగారం కావాలని, ఇట్లాగా అనేక రకాలమైన ఆశలు మనలో ఉంటాయి. ఎన్నో రకాలు ఉంటాయి, దాన్ని చెప్పాలని మీ అందరికీ తెలుసు. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని, ఒక 10 ఎకరాల భూమి కొనాలని, బ్యాంకులో ఎప్పటికీ సిఆర్లే ఉండాలని, అసలు కొదువ ఉండకూడదని, మంచి బట్టలు కాస్ట్లీ బట్టలు వేసుకోవాలని, ఇలాగా ఎన్నో ఆశలు ఉంటాయి కదా. ఆశలకు ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి మనుషులకి. కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎలా ఉండాలంటే ఇహ సంబంధమైన ఈ జీవితం కొరకు నువ్వు ఆశ కలిగి ఉండటం కాదు, కానీ నీకు రక్షణ ఇచ్చిన, ప్రాణం ఇచ్చిన, జీవం ఇచ్చిన, జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు నీ ఆశ నువ్వు కలిగి జీవించాలంట. ఇది అసలు విషయం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి ప్రార్థన చేస్తాం, కానీ బ్రతకమని చెప్పినాడు మాత్రం ఉన్న పరిస్థితులు బ్రతకనే బ్రతకం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా. నేను మొన్న వారంలో 4 రోజులు ఇక్కడ లేను, హైదరాబాద్ వెళ్ళాను చిన్న పని నుండి. అక్కడ చిన్న కొడుకు అక్కడ ఉంటాడు, దేవుడిచ్చిన కొడుకు. హల్లెలూయా కదా. వాడి వయసు వచ్చింది, వాడు చేసుకోగలుగుతాడు, ఒంటరిగానే ఉంటాడు, చదువుకుంటున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు కదా. ఆ జాబ్ చేసుకునే పరిస్థితిలో, చదువుకునే పరిస్థితిలో ఏమవుతుంది, సాధారణంగా ఒక మనిషి ఉంటే ఏమవుతుంది, చెప్పి చేసే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది, పడుకుంటే ఒకడు లేగడు, ఎవడ లేపేటోడు లేకపోతే లేగడు, లేచినప్పుడే కదా కదా. అట్లా అని చెప్పి వాడు సరైన తినట్లేదు, సరిగ్గా పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పేసి నేను అక్కడ ఉన్నాను అనుకోండి తండ్రిగా, ఇప్పుడు నేను ఏ బాధ్యత నెరవేరుస్తున్నా, ఏది నెరవేర్చాలి? అర్థమైంది కదా. తినే వయసు వచ్చింది, చేసుకునే మనసు వచ్చింది, చేసుకునే పరిస్థితులు దేవుడిచ్చాడు, చేసుకోకపోవటం అనేది నీ అజ్ఞానం. ఏంటంట, నీ అజ్ఞానమే నువ్వు చేసుకోకపోవడం. అంతేగాని మనం ఉండి చేయాలన్నది చేయలేం, ఎప్పటికీ చేయలేం ఎవరికి. హల్లెలూయా. నువ్వు చేసుకునే అంతస్తులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసుకోవాలి అని నేను చెప్తాడు. అది దేవుడి ఏర్పాటు. నీకు ఇబ్బంది అవుతుంది శరీరాన్ని బట్టి, ఇబ్బంది అయినా దేవుని బట్టి ఏం చేయాలి, నేను ఆ ఇబ్బందిని ఇబ్బంది అనుకోకుండా ఇబ్బందులు బయటడే విధంగా అతన్ని జ్ఞానంతో మేలుకొల్పే విధంగా, ప్రవర్తింపే విధంగా మాట్లాడి మన పని మనం దేవుడి పని చెయ్యాలి. ఎంతమంది దేవుడి పని అట్లా చేస్తున్నారు మీరు? మా రూతమ్మ, మెండోర్ రూతమ్మ, మన బాబాయ్ వచ్చాడు, ఎందుకు రాలేదంటే ఎండ కొడుతుందంట. రేపు పొద్దున్న నరకంలో ఆ గాలి కూడా తట్టుకోలేం మనం, ఎండ కొడుతుందంట. ఈ ఎండకే ఎండ అంటే ఇంకేం పని చేస్తారు మీరు? అంటే ఏంటి, ఒక గొడుగు కట్టుకుని చెట్టు కింద కూర్చుని పని చేసి పనులు కావాలి మనకి, అంతేనా బిడ్డ? అలా ఉంటే పని చేయగలుగుతాం మనం? ఈ చిన్న శ్రమకే, ఈ చిన్న వాటికే మన దేవుడి పనులు వెనకడిపోతే రేపొద్దున్న దానికి మించి ఒకటి అనుమతిస్తాడు. అంటే మన బలహీనతడికి అర్థమైపోతుంది. ఇప్పుడు నీ అంతరంగం నాకు కనబడకపోవచ్చు, కానీ మన అంతరంగంలోని బలహీనతడికి స్పష్టంగా కనపడతాడికి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైంది కదా బిడ్డ? నీ అంతరంగంలోది నాకు కనబడకపోవచ్చు, నా అంతరంగంలోది నీకు కనబడపోవచ్చు, కానీ మన అంతరంగంలో ఉన్నదంత స్పష్టంగా వాడికి ఎలా కనబడితే, ఒక సినిమా థియేటర్లో సినిమా వేసినట్టు కనపడతాడు. మనం దేని గురించి భయపడుతున్నామో నీకు అర్థమైందా? నువ్వు దేని గురించి భయపడితే అదే నీకు వస్తుంది. నువ్వు దేని గురించి భయపడ్డావో, భయపడ్డ దానిని బట్టి నీ మీద ఉరిగా వస్తుంది అది. యోబు భయపడ్డాడంట. దేని గురించి భయపడ్డాడు? ఈ శ్రమ వస్తుందని భయపడ్డాడంట, ఈ బాధ వస్తుందని భయపడ్డాడంట, ఇది జరుగుతుందేమో అని భయపడ్డాడంట. అది లేనప్పుడు అలా భయపడ్డాడంట. ఏ అధ్యాయం అది? 3 యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు అక్కడ, ఏది వచ్చునని నేను భయపడ్డానో అదే వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమొచ్చింది అప్పుడు ఆయనకి? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, కట్టుకున్న భార్య కూడా సహకరించలేని పరిస్థితి కదా. అంతకుముందు అనుకున్నాడంట ఆ రాజ్యంలో ఘనత, హోదా, ధనం, సమృద్ధి,
సంతోషం ఇవన్నీ ఉన్నాయంట. అన్నీ ఉన్నప్పుడు అనుకున్నాడంట ఇవన్నీ పోతాయేమో, పోతే నా పరిస్థితి ఏందన్న ఒక భయం వచ్చిందంట అతనికి. ఆ అనుకుంటే తడవుగా సాతానుగాడు దొరికేసింది. ఎరా దొరికాడు బిడ్డ అనుకున్నాడు. అప్పుడు వేసాడు, పందెం కాసాడు, ఛాలెంజ్ చేశాడు. హల్లెలూయా. ఏది వస్తుంది అనుకున్నాడో అలా అనుకున్న దానిని బట్టి ఆయన కలిగింది అది. ఇది సత్యం. కనుక నువ్వేమనుకుంటావు అదే నీకు కలుగుతుంది, అంతే. హల్లెలూయా. నువ్వేమనుకుంటే అదే కలుగుతుంది, అంతే, అంతకంటే ఏం కలగదు. దేవుడు దీని గురించి చాలా స్పష్టంగా లేఖనాలలో ఎన్నో విధాలుగా, ఎన్నోసార్లు, అనేక విధాలుగా, అనేక రకాలుగా వాక్యంలో చెప్పడం జరిగింది. నువ్వేది విత్తితే అంతే అదే కోస్తావు, అంతే. దేవా నీకంటే నాకు ఎక్కువ కాదు అన్న మనసు, ఒక సమర్పణ, దేవుడికి ఒక ప్రతిష్టత చేసుకున్న మనసు కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్న నీవు ఒక శరీరాన్ని బట్టి, కొడుకును బట్టో, కూతురుని బట్టో, అత్తను బట్టో, కోడలను బట్టో, ఇరుగుపోరు వారిని బట్టో దేవుడి సేవని, పరిచయం, విశ్వాసం తక్కువ చేసావనుకో నీ అంతస్తు ఎక్కడ దాకా ఉంది? అర్థమైంది కదా? మనమేమో ప్రతిష్ట చేసుకున్నాం, నీకంటే నాకు ఎక్కువేం కాదు ప్రభువా, నీ సేవ చేయటం కంటే ఎక్కువ కాదు, నీ పరిచయం చేయటం కంటే ఎక్కువ కాదు, విశ్వాసంలో కొనసాగటం కంటే ఎక్కువేది నాకు కాదు. నా గడ్డ మీద నేను చెయ్యేసాను, వెనకకి తిరిగి నేను చూడను. మృతులను పాతి పెడతారు ప్రభువా, మృతు సంబంధమైన వారి కొరకు నేను ఇక్కడి నుంచి నిన్ను విడిచి వెళ్ళను అని ప్రతిష్టత చేసుకున్న వ్యక్తులు మనం. కానీ మనం ఏం చేస్తాం? సమయం ఉన్న రావు. కష్టం వస్తే దేవుడు గుర్తు వస్తాడు, అవసరం వస్తే దేవుడు గుర్తు వస్తాడు. దేవుడు తెలివేమని తెలివా? హల్లెలూయా. గతమైంది కదా. మన విశ్వాసం ఎలా ఉండకూడదు అంటే కల్మషం ఉండకూడదు. మన విశ్వాసంలో వేషధారణ ఉండకూడదు. ఏముండకూడదు? వేషధారణ అంటే ఏంటి? పైకి ఒక రకంగా కనబడతాం, లోపల ఒక రకంగా ప్రవర్తిస్తాం. ఇది ఉండకూడదు బిడ్డ నీలో. దేవుని కొరకు ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ విశ్వాసంలో వేషధారణకు చోటు ఇవ్వనేవ్వవు. ఎలా ఉంటుంది విశ్వాసం అంటే? అవునంటే అవును, కాదంటే కాదు. వేషధారణ లేని వ్యక్తి యొక్క నడక ఆ విధంగా ఉంటుంది. కానీ వేషధారణ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? చేస్తానంటాడు కానీ చేయడు. హల్లెలూయా. చేస్తానంటాడు, ఎప్పుడు? అడికి అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తాడు. అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు సేవ చేస్తావా? దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడు సేవ చేస్తావా? దేవుడికి అవసరమైనప్పుడు నువ్వు పని చేస్తావా? నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు పని చేస్తావా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. గుర్తు చేసుకోండి బిడ్డ, మనం ఎలా బతుకుతున్నామో. కొంతమంది ఆదివారం వెళ్తే ఆదివారమే, మరి శుక్రవారం వస్తారు, 11 గంటలు టంచనగా వస్తారు. మళ్ళీ కొంతమంది తిన్నాక జంప్, తుపాకు గుండు కూడా దొరకరు, మళ్ళీ ఎక్కడ గాయం అవుతున్నట్టుగా. అలా చేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుడు అంటాడు నువ్వు చేయకపోతే ఇంకోటి పిలుచుకుంటా అంటాడు, అంతే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. సౌలును పిలుచుకున్నాడు, చేయమని రాజ్యాధికారం అప్పచెప్పాడు, పరిపాలన చేయమన్నాడు. కానీ చేయలే. తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలెట్టాడు, మనుషులకు నచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలెట్టాడు. అబ్బాయి సరిగ్గా లేదనుకున్నాడు దేవుడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, గాడిదల్ని బర్రెలు కాసుకున్నాడు తీసుకొచ్చాడు, పెట్టాను నిన్ను, రక్షణ లేని నీకు రక్షణ ఇచ్చాను, నశించిపోతు నిన్ను ఇక్కడ రక్షించి ఇక్కడ తీసుకొచ్చాను, ఎన్నికలేని నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాను, ఇంత యోగ్యత, ఇంత ఘనత, ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు ఇచ్చాను నేను. దానిని కూడా మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? మనుషులను బట్టి, మనుషుల యొక్క ఇష్టాలను బట్టి, కోరికలను బట్టి నువ్వు జీవిస్తున్నావు. అబ్బే ఇది కాదన్నాడు. ఎలా ఉండాలి మనిషి అంట? ఎవరి కొరకు జీవించాలంట? దేవుని కొరకు జీవించే విధంగా నీ ప్రాణం ఆశ కలిగి ఉండాలి. ఈ స్పష్టత నీలో ఉంటే నీ జీవితకాలం అంతా నువ్వు విశ్వాసంలో బలపడతావు. కొంతమంది మనుషుల యొక్క ఆదరణ కొరకు, సమాధానం కొరకు డ్రామాలు ఆడేస్తాం. హల్లెలూయా. మనం ఎవరి మెప్పు కావాలి? మనకి మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? నువ్వు ఎప్పుడైతే మనిషి మెప్పు కోరుకుంటావు నువ్వు పడిపోయినట్టే. మనిషి మెప్పు నువ్వు కోరుకున్నావంటే నువ్వు నాశనానికి దగ్గరలో ఉన్నట్టే. హల్లెలూయా. అర్థమైంది కదా. మనుషుల మెప్పు నీకు లేనిపోని బలహీనతలని దేవుడి నుంచి దూరంగా చేసే పరిస్థితులు కొంతేస్తా నీకు. అది మంచిది కాదు నీకు. మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు మీరు ఆశ చూడకండి. నీ పని నువ్వు చేయాలంతే, మనం చేయాలంతే. చేసిన దాన్ని బట్టి ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తాడని నమ్మకం నీకు ఉందా?
అన్న వాళ్ళు గట్టిగా వెళ్ళాలి చెప్పండి. మరి ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? ఏది ఏ టైంలో చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలో, ఏది ఉందో ఏ చేయాలో అన్నది ఏం చేయాలి? ఆటోమేటిక్ మనమే చేసేసుకోవాలి. హల్లెలూయా. దానియేలు అంత మొదట్లో వచ్చినప్పుడు మామూలుగా వచ్చేళ్ళేవాడు. ఈ మధ్యకాలంలో ఒకడు అర్థం చేసుకున్నాడు అనమాట, ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయి, కష్టపడే పరిస్థితులు ఉన్నాయి, నీళ్లు దొరకవాలని చెప్పేస్తాడు. ఎప్పుడొచ్చి ప్రేయర్కి వచ్చి చేస్తాడు, ప్రేయర్ అయిపోయిందో ఏం చేస్తాడు? సప్పుడుగా వెళ్ళి మోటారు పైప్ పట్టుకొని కూర్చుంటాడు అక్కడ. నేను 4-5 వారాల నుంచి చూశాను అట్లా. అంటే చెప్పడానికి కారణం ఏంటంటే తెలుసు అతనికి. ఇప్పుడు చర్చ్ జనరల్గా ఒక సమయం ఇప్పుడు మనకు ఉంది, సన్నిధిలో ఉన్నాం. ఈ సన్నిధిలో ఏం చేయాలి మనం? ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఏం చేయాలి? ఇక్కడ అవసరం ఏంటి? నీళ్లు పట్టేది కూడా ఒక మనిషి అవసరం. కనుక ఏం చేయాలి? తిన్నంటనే ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, అమ్మ బొమ్మ ముచ్చట్లు కాకుండా ఏం చేయాలి? ఎవరికి ఏది ఇక్కడ ఏం అవసరం ఉందో, ఏ పని ఉందో ఆ పని ఏం చేయాలి? చేస్తే దానిని బట్టి నువ్వు ఎదిగిన వాడుగా కనపడుతుంది దేవుళ్ళలో. ఎదిగినోడు అలా గ్రహించగలుగుతాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి చేసేసుకుంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం చేస్తాం మనం? చెప్తాం, కూర్చో, లెగు, తిను, అది తినకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళొద్దని. ఎదిగినోడు చెబుతావా? వాడికి తెలుసు ఏం చేసుకోవాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, ఏం తినాలి, తినకపోతే ఏం జరగాలో తెలుసు, తింటే ఏం జరుగుతుందో తెలుసు. తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యంగా ఉంటావు. తినకపోతే ఏం జరుగుతుంది? గ్యాస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. కనుక ఏం చేయాలి? టయానికి తినే విధంగా నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా బిడ్డ? మీకు అర్థమవుతుంది లేదా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి మన ఆశ ఎలా ఉంది, ఏ ఆశతో మనం జీవిస్తున్నాం. దేవుని కొరకు ఆశ కలిగిన జీవితాలు మనలో ఉన్నాయా? మన ప్రాణం ఎలా ఉండాలంట? దేవుని కొరకు ఆశపడ. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే మన ప్రాణం ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి అర్థం? అంతరంగమా? అంతర్గతం, బ్లడ్. మీకు అర్థమైంది కదా? ఆది కాండంలో 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంటే ఇది చూపించడానికి కారణం ఏంటంటే నువ్వు ఎలా బ్రతకాలో దేవుళ్ళో స్పష్టంగా దేవుడు చెబుతాడు ఇక్కడ నీకు. హల్లెలూయా. సరిపోతుంది. మన ప్రాణం అంటే ఏంటి? మన రక్తం. అంటే అర్థం ఏంటి? అణువున మన లోకంలో ఒకటి ఉంటుంది, నేను నీ కొరకు నా రక్తానంతా ధారపోసాను రా అంటారు కదా. అంటే అర్థం ఏంటి? నా కష్టార్జితం అంతా, నా రక్తం అంతా నీ కొరకే ధారపోసాను రా, నీ కొరకే నేను శ్రమ పడ్డాను రా, ఇన్ని రోజులు నీ కొరకు కష్టం రా, తినకుండా కూడా నీగా చేసా అంటాం. అర్థమైంది కదా? అంటే అర్థం ఏంటి? నీ అణువు నీ రక్తపు బొట్టు ఆఖరి బొట్టు వరకు నువ్వు ఎవరి కొరకు పనిచేయాలి? దేవుడి వరకు పనిచేయాలి. మాటే కాదు. అర్థమైంది కదా? ఆఖరి రక్తపు బొట్టు కారేంత వరకు నువ్వు ఎవరి కొరకు పనిచేయాలి? అదే మాట, అదే విషయాన్ని మన ప్రధాన యాజకుడు జ్యేష్ఠుడైన యేసుప్రభులు వారు చేసి చూపించి ఆ విధంగా మనల్ని జీవించమని చెప్పాడు. ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన ఏం చేశాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన జీవించాడు. అలా చేసాడు, తన యాత్రని ముగించుకున్నాడు. ఆయన రక్తం వచ్చింది, అక్కడ పొడిస్తే వచ్చింది రక్తం. అదేంటి? ఆయనలో రక్తం ఏమైపోయింది? దేవుని యొక్క పని చేయటానికి రక్తం అంతా ఏమైపోయింది? కార్చాల్సి వచ్చింది, దారపోయాల్సి వచ్చింది. మరి మనం పోస్తున్నామా అట్లా? అర్థం చేసుకోండి దయచేసి. చిన్న విషయం కాదు పరలోకం చేరాలంటే. మా రూతమ్మ 2 ఎకరాలు చర్చికి రాసిన పరలోకం వెళ్ళదు. నీకు అర్థమైంది చెప్పింది. భూములు ఇస్తే పరలోకం వెళ్తామా? వెళ్ళాం. ఆస్తులు ఇస్తే పరలోకం వెళ్తామా? వెళ్ళాం. ఏమివ్వాలి? నీ అణువున నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ జీవితకాలం అంతటిలో దేవుని యొక్క విశ్వాస సంబంధమైన ఆ యాత్రలో కొనసాగుతున్న నీవు ఆ విశ్వాసానికి సంబంధించిన వాటి యందు దేవుడు సంతోషించే విధంగా, దేవుడు సంతోషపరిచే విధంగా నువ్వేం చేయాలి? నీ ప్రాణం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. దాని కొరకు నీ ఆశ ఉండాలి తప్పితే ఇంకో ఏదో వేరే ఆశ ఏదున్నా నీకు వ్యర్థమే అది. అలా అని ఉద్యోగాలు చేయొద్దనలేదు, వ్యాపారాలు చేయొద్దనలేదు, పొలాలు చేయొద్దనలేదు. దేవుడు అన్నీ చేయమన్నాడు. అర్థమైంది కదా? కానీ ఇవి చేసే వీటిని బట్టి దేవుడి యొక్క పనిని నువ్వు ఎప్పుడు తక్కువగా చేయకూడదు. దేవుని యొక్క క్రమాన్ని ఎప్పుడు తక్కువగా చూడకూడదు.
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది కదా? అణువున నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు దేవుని యొక్క ఆశను, అంటే ఇప్పుడు అక్కడ ఏముంది, అక్కడ దేవుని కొరకు, దేవుని ఏర్పాటులో ఆయన యొక్క పనిని సంపూర్తిగా ముగించేంత వరకు నువ్వు ఎలా ఉండాలి? ఆ ముగించటానికి నీ ఆశ ఎల్లప్పుడూ ఆశ కలిగి జీవించాలి కదా. ఏంటి మన ఆశ? ఏంటి? దేవుని యొక్క తండ్రి అయిన దేవుని పనిని తుదముట్టించటమే నీకు ఆహారము పానముగా ఉండాలి. ఇది నీ ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా కదా. ఈ ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, నీకు ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమంది దేవుడు సమయం ఇచ్చినా కానీ ఆ సమయాన్ని బట్టి దేవుడు సన్నిధిలో, సేవలో, విశ్వాసంలో ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలని పొందుకునే ఆ పరిస్థితిలోకి రాకుండా ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా అక్కడే ఉండిపోతారు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో 84వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా యొక్క మందిరం యొక్క ఆవరణములు చూడవలనని నీ ప్రాణం ఏమో ఉండాలంట, ఎంతో ఆశ కలిగి ఉండాలంట. అది సొమ్మసిల్లే విధంగా ఉండాలంట. ఆ జీవము గల ఆ యొక్క దేవుణ్ణి నువ్వు దర్శించడానికి నీ హృదయం ఎలా ఉండాలంట, నీ శరీరం ఎలా ఉండాలంట, ఆనందంతో కేకలేయాలంట. అంటే సన్నిధికి రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆనందంగా లేడి గంతులు వేసినట్లుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? తాబేలు నడక, లేడి నడక ఉండదు మనకి. తాబేలు ఎట్లా నడుస్తుంది? చూద్దాంలే, మెల్లగా ఆ టయానికి వెళ్తే సరిపోద్ది. ఏదో వెళ్ళామా, ముఖం చూపించామా, ప్రార్థన చేసుకున్నామా అంటే ఎవరికి ముఖం చూపించాలని వస్తాం మనం? ఎవరి కొరకు మన సన్నిధికి వస్తాం? అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? జీవము గల దేవుని యొక్క మందిర ఆవరణం చూడాలని నీకు ప్రాణం ఆశ కలిగి ఉండాలని, అది దేవుడి యొక్క మనసు అయితే మనం ఏం చేస్తామంటే ఆ జీవము కలిగిన ఆ మందిరంలోకి వెళితే అక్కడ ఏం పని చేయాలో, అక్కడ ఏం బరువు మోయాలో, అక్కడ ఏ పరిస్థితి ఎదురవుతుందో, ఏమవుతున్నప్పుడు ఒక చిన్న పని చేయాలని ఆ మనసు జీవము కలిగిన దేవుని మందిర ఆవరణను చూడకుండా నీకు చేసేస్తుంది. హల్లెలూయా. లోకాసువార్తలో ఒక వ్యక్తి ఉంటుంది. ఆమె ప్రాణం దేవుని కొరకు ఆశ కలిగిన జీవితం. ఆ వ్యక్తి హన్ననా, ఆ ప్రవక్తిగా దేవుడు పోల్చాడు. అది తీయండి. అది ఆమె వయసును చూస్తే, అక్కడ చూస్తే చాలా పెద్ద వయసు ఆమెది. 7 సంవత్సరాల పెనిమిడితో సంసారం చేసినట్టుగా ఉంటుంది ఆమె. అంటే అర్థం ఏంటంటే ఇవాళ 10-12 సంవత్సరాలు అయితే పెళ్ళి అవుతుంది, అమ్మాయి సరైన రీతిలో ఎదుగుదల వస్తుంది. అంటే 7 సంవత్సరాలు అంటే దగ్గర 19-20 సంవత్సరాల వయసు వరకు ఆమె కుటుంబంగా జీవించింది. తర్వాత భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరం ఎంత ఉంటుంది అక్కడ? ఎన్ని సంవత్సరాల వయసు అక్కడ? అక్కడ చూస్తే 84 సంవత్సరాలు ఎదగరాలంట. ఎన్ని? 84. అంటే మనం అనుకున్నాం కదా, అప్రాక్సిమేట్లీ ఆమె శరీర రీత్యా ఎదుగుదల అయిన తర్వాత, భర్తతో సంసారం చేసిన తర్వాత, భర్త చనిపోయాడంటే 20 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అనుకోవచ్చు. ఈ 84 అంటే ఇంచుమించు ఆమెది 100 సంవత్సరాలు ఎంతంట? 100 years అబౌవ్, అంటే 100 సంవత్సరాలు పైబడిన జీవితం ఆమెది. అది సరిపోద్ది. హల్లెలూయా. చూశారు అక్కడ? విసుగుదల అనేది రాకుండా, సన్నిధిని విడవకుండా 100 సంవత్సరాలు పైబడిన ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ, ఆ మందిర ఆవరణంలో దేవుని యొక్క ప్రత్యక్షతల కొరకు ఆశ కలిగిన జీవితాన్ని ఆమె జీవిస్తుంది. ఇప్పుడు ఆమె ఏం ఆశ కలిగి ఉందా హృదయంలో? దేవాలయంలో పరిచర్య, ఆ దేవాలయంలో దేవుని యొక్క దర్శనం, సజీవుడైన దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి అన్న ఆశతో 100 సంవత్సరాలు పైబడిన వ్యక్తి అంటే అర్థం చేసుకో ఆమె శరీరం ఏ విధంగా ఉంటుందో. ఈరోజు మనకు అన్ని ఇచ్చాడు దేవుడు. బలమైన అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాం?
దేని కొరకు ఉపయోగిస్తున్నావు ఈ ఆయుధాలు? నీ చేతులు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? నీ కాళ్ళు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఈ దేహ దారుఢ్యాన్ని, ఈ బలాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? హల్లెలూయా. ఉపయోగించవలసిన దానికి నువ్వు ఉపయోగిస్తే పొందుకోవలసిన దాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ప్రతి మనిషి తన పనికి తగినట్లుగా జీతాన్ని పొందుకుంటాడు. ప్రతి మనిషి తన పనికి తగినట్లుగా ప్రతిఫలాన్ని ఖచ్చితంగా జీతాన్ని దేవుడు అన్నాడు, పనికి తగినట్లుగా జీతం ఇస్తానన్నాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని వారి కొరకు ఎదుగులాడుతున్నాడు. ప్రొద్దున వెళ్ళాడు 9 గంటలకు బస్ స్టాండ్కి. కొంతమంది కనపడ్డారు అక్కడ. ఈ వాతావరణం హైదరాబాద్లో కనపడుతుంది మీకు. అడ్డాల్లో ఉంటారు మనుషులు. అక్కడ వెళ్ళటమే, ఎంతమంది వెళ్ళడం తెచ్చుకోవడమే. 9 గంటలకు వెళ్తే కొంతమంది ఉన్నారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ రమ్మన్నాడంట, వచ్చేసారంట. మళ్ళీ సరిపోవట్లేదు వీళ్ళు, ఎందుకంటే కోత విస్తారంగా ఉంది పని, కానీ పని వాళ్ళు వీళ్ళతో కావట్లేదు. కనుక ఏం చేశాడంటే దేవుడు ఇంకా కొంతమంది కొరకు వెళ్ళాడంట. అక్కడ కొంతమంది కనపడ్డారంట మధ్యాహ్నం టయానికి. వాళ్ళని పిలుచుకున్నాడంట. మళ్ళీ చూశాడంట, ఆ పని ఎంతకి తరగట్లేదంట, చేసేది వీళ్ళు చేస్తున్నారంట పాపం. మళ్ళీ 3 గంటల టయానికి మళ్ళీ వెళ్ళాడంట, మళ్ళీ తీసుకొచ్చాడంట. అయినా కానీ మళ్ళీ తరగట్లేదంట. 5 గంటల టయానికి వెళ్ళాడంట. వెళ్తే ఏం చేశాడు, అక్కడ అయినా కొంతమంది ఉన్నారంట పని కోసం పాపం. వాళ్ళు ఏదైనా దొరుకుద్దేమో, పని దొరుకుతేనే కొంతమందికి పని దొరికితేనే నోట్లోకి అన్నం వెళ్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇంకా కనిపెట్టుకున్నారంట, ఏదైనా దొరుకుద్దేమో, ఎవరన్నా వచ్చి పిలుస్తారని. అలాంటి వాళ్ళు కూడా దేవుడు, ఆ యజమానుడు ఏం చేశాడంట, తోటలో తీసుకొచ్చాడంట. వాళ్ళు వచ్చారంట. మొదట్లో పిలిచిన వాడు, చివరిలో పిలిచిన వాళ్ళు తమ తగినట్లుగా పనులు చేసేసారంట. 6 గంటలకి క్లోజ్ అయిపోయింది పని. ఏమైపోయింది? 9 గంటలకు వచ్చిన 6 గంటల పని చేశాడు. 12 గంటలకు వచ్చిన 6 గంటల పని చేశాడు. 3 గంటలకు వచ్చిన 6 గంటల పని చేశాడు. 5 గంటలకు వచ్చిన 6 గంటలకు పని చేశాడు. హల్లెలూయా. అదేంది కదా, యజమానుడు వాళ్ళని పిలుచుకున్నాడు, పని అప్పచెప్పాడు, పని చేశారు. వీళ్ళు తప్పులేదు. పిలవబడిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వారు కూడా నమ్మకంగా పనిచేశారు. హల్లెలూయా. పని చేసినప్పుడు వీళ్ళు అక్కడ ఇచ్చే కైకిల కోసం, జీతం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు అన్నాడంట, అక్కడ యజమానుడు అన్నా అంట తన దగ్గర ఉన్న దాసులతో, మొదట వచ్చిన వాడికి చివరి వచ్చిన వాడని వ్యత్యాసం చూపించకుండా, వచ్చిన వారు నమ్మకంగా పనిచేశారు కనకుండా, ప్రతి వారికి మొదట వచ్చిన వాడికి ఏ జీతం ఇస్తావో కడపటి వాడికి కూడా అదే జీతం ఇచ్చి పంపించానంట. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? అర్థమైంది కదా మనం ఎలా పనిచేయాలో, దేవుని సేవలు ఎలా పనిచేయాలో తెలుసు కదా, విశ్వాసం ఎలా బతకాలో తెలుసు కదా. ఈ ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఈ ఆశ నువ్వు కలిగి ఉండాలి. మొదటోడు కొద్దిగా అలిగాడంట. అప్పుడు అన్నాడంట, నువ్వెందుకు అలుగుతారా బిడ్డ, నీకు ఇస్తాను ఇచ్చాను కదా అని సర్ది చెప్పాడంట. కొంత ఎదగని మనసు కొద్ది అలుగుతాడు కదా. హల్లెలూయా. అలుగుడు మనలో ఉండకూడదు. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుడు ఇస్తాడన్న మనసు కలిగినప్పుడు ఏం చేయాలి? చేయటానికి ఏం చేయాలి? విశ్వాసంలో కొనసాగడానికి ఏం చేయాలి? నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నాకెందుకులే, మా మాదాపూర్ రూతమ్మ ఉంది, కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది ఆమె, కొన్ని పరిస్థితులను బట్టి దేవుడి ఏర్పాటులో. ఆమె శరీరరీత్యా కొద్దిగా ఏమంటారు, పెద్ద శరీరం. ఇప్పుడు అనురాధ ఎగిరినట్టు ఆమె ఎగరలేదు పాపం. అనురాధ చిన్నపిల్ల కదా, బక్కగా ఉంటుంది కాబట్టి కట్ట ఎగురుతుంది, దిగుతుంది. కట్టెక్కాలంటే దిగే అంటే చిన్న వయసు, శరీరం చిన్నగా ఉండదు కాబట్టి ఆమె. కానీ ఆ రూతమ్మ ఎగలగడుతుందా? కానీ ఆమె అలా ఉన్నా కానీ పొద్దున్న శిబిరి పెడితే 10 గంటల తుడుస్తూనే ఉంటుంది పాపం. ఆమె ఆయాసం రాదు. నేనన్నా అప్పుడు అనిపిస్తే వద్దా మానే అంటే, లేదు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు బాగోదని చెప్పి ఏదో ఒకటి దాన్ని తగ్గట్టుగా ఎంత చేయాలన్నా విసుగుదల లేకుండా తన శరీరాన్ని తగినట్లుగా చేసుకుంటూనే బీజం అంతా ఆమె ఊడుస్తుంది. మేము ఉన్నప్పుడైతే అన్నీ ఊడుస్తాం. ఊడిసిన తర్వాత ఆ మొక్క ఆమె సీపులు పట్టుకుంటుంది, మొత్తం రోడ్డు కొట్టుకుంటూ కోనరాన్ని తిరుగుకుంటూ వస్తుంది. హల్లెలూయా. నేను అనుకుంటున్నా, ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదన్న మాట ఖచ్చితంగా ఆమె జీవితంలో నెరవేర్చబడాలంతే. నెరవేర్చబడకపోతే దేవుడికి అవమానం. ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. కనుక అవమానానికి ఆయన మహిమను అప్పగించుకున్న దేవుడు అయినా కానే కాదు. ఖచ్చితంగా ఆమె జీవితంలో ప్రయాసానికి ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. జీవము కలిగిన దేవుని ఆమె దర్శిస్తుంది. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి ఎడల మనం ఆశ కలిగి ఉన్నాం అన్న విషయాన్ని స్పష్టత నీకు రావాలి. ఈరోజు రోజులు గడుస్తున్నాయి. ఏం గడుస్తున్నాయి?
రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. మన ఆశ ఎలా ఉంది? కొంతమంది అనుకుంటారు నేను చేసేసాను కదా సరిపోద్ది అనుకుంటారు. విశ్వాసంలో సరిపోతుందన్న మనసు మళ్ళీ రాకూడదంట. సరిపోయిందన్న లెక్క రాకూడదంట. హల్లెలూయా. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినంతసేపు ఏం చేయాలి? నువ్వు జీవిస్తూనే ఉండాలి దేవుని కొరకు. దేవుడికి మహిమ కలుగును గాక కదా. దేవుడు అంటున్న మాట ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ కలిగి ఉండాలి? మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డ దయచేసి. దేవుని కొరకు ఆశ కలిగిన జీవితం నీ హృదయంలో నీవు కలిగి ఉండాలి. ఇది లేకుండా సాతానుగాడు ఎన్నో రకాలుగా మన ప్రలోభ పెడతాడు. అది మన మంచిది కాదు, నీకు వ్యక్తిగతంగా నీకు మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్తలో 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మనిషి గురించి దేవుడు గుర్తు చేశాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తిని గుర్తు చేస్తాడు. అక్కడ హల్లెలూయా. వాడు ఆశపడ్డాడంట. ఎవడు? మన సహోదరుడు. ఈ వ్యక్తి ఎవడంట? మన సహోదరుడే. ఇతను ఆశపడ్డాడంట. ఏం ఆశపడ్డాడు? పందులు తినే పొట్టు, అంటే పందులు తినే ఆహారం తినాలనుకుని ఆశపడ్డాడంట. కారణం ఏంటి? దేవుడిని విభేదించాడు. దేవుడు పని చేయడానికి ఒప్పుకోలే. తండ్రి అయిన దేవుడితో కలిసి ఉండడానికి ఒప్పుకోలే. తన లెక్క తన దారి తను చూసుకున్నాడు. ఆ చూసుకుని కొనసాగించే ఆ ప్రయాణాలు ఏమైపోయింది? అనేక రకమైన ఆటంకకరమైన పరిస్థితులు ఎదురైనవి. అతను కలిగిందంతా పోగొట్టుకున్నాడు, ఉన్నదంతా పోయింది. కనుక ఏమైపోయింది? తినటానికి తిండి లేని పరిస్థితులు వచ్చేసిన అతని జీవితంలో. అంతకుముందు ఎలా ఉండేవాడు? సమృద్ధితో ఉండేవాడు, సంతోషంతో ఉండేవాడు. కానీ ఏమైపోయింది? ఎప్పుడైతే తండ్రి మాటకి లోబడకుండా, తండ్రికి విధేయత చూపించకుండా తన దారి తను చూసుకుని వెళ్ళిపోయాడో ఏమైపోయింది? కాలక్రమేణా కొంతకాలానికి ఉన్నదంతా పోయింది. కష్టాలన్నీ చుట్టుముట్టినాయి. ఆఖరికి అన్నం పెట్టే దిక్కు ఎవడు ఆదరించేవాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టేవాడు లేడు. అప్పుడు ఏమైందంట? ఒక పందులని తెలుసు కదా, పందులు ఏ ఆహారం తింటాయి? అలాంటి ఆహారాన్ని కూడా తినటానికి ఈ ప్రాణం ఆశ కలిగి ఉందంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? తప్పిపోయాడు. ఆ ప్రాణం ఏమైందంట? దేవుని కొరకు ఆశ కలిగి లేకుండా ఏమైందంట? దేవునికి ఇష్టం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ నిషేధింపబడిన ఆ పరిస్థితిలో దాని యొక్క ఆహారాన్ని తినే పరిస్థితిలోకి వచ్చేసాడు. మనం అది తినొచ్చా? మీకు అర్థమవుతుంది కదా. అంటే దేవునికి ఇష్టము లేని ఆ పరిస్థితిలో ఏదో బతికేద్దాంలే, ఏదో తినేద్దాంలే అన్న పరిస్థితిలో చాలామంది బతికేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు పందులు తినే ఆహారం కొరకు ప్రయాసపడ్డాడు ఆ రోజున, అది కూడా దొరకలేదంట. అది పక్క పెడదాం, దొరకలేదంట. ఈరోజు దేవుడికి ఇష్టం లేని పరిస్థితుల్లో మనం బతికేసే పరిస్థితులు ఉన్నాయి. ఇష్టం లేని పరిస్థితుల్లో మనం జీవించే పరిస్థితులు ఉన్నాయి. దేవుడి కొరకు ఆశ కలిగి ఉండాలని చెప్పిన ఆ మాటను కూడా పక్కకు పెట్టి మన ఆశ కొరకు, మన ఇష్టాల కొరకు, మన మనసు సంతోషం కొరకు పరిగెత్తి ఎంపర్లాడే పరిస్థితులు మనకున్నాయి. పందులు తినే పొట్టు తినడానికి ఎంత ఆడు దిగజారిపోయాడో ఈరోజు కూడా దేవుని కొరకు ఆశ కలగలేని పరిస్థితిలో ఉండి లోకము కొరకు ఆశ, లోకానుసారమైన ఆశ కలిగి జీవించేవాడు కూడా వాడితోనే సమానం. అదే దేవుడు గుర్తు చేశాడు. దేవుని కొరకు నువ్వు ఆశ కలిగి, తృష్ణ కలిగి నీ మనసు ఉండాలి. కానీ లోకము ఎందు ఉన్న దాని కొరకు ఆశ కలిగి ఉన్నావు అనుకో, వాడంతే, నువ్వు అంతే. దేవుని ఈరోజు చెప్తున్నాడు, ఆ రోజు వాడికి మారు మనసు దయచేశాడంట. ఆశ కలిగి ఉన్నాడంట, ఆశపడ్డాడంట, అది కూడా దొరకలేని పరిస్థితులు అంట. ఏమైపోయింది ఆఖరికి? అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. పందులు తినే పొట్టు ఏంటి తినటం? ఇది మంచిది కాదు, ఇంత దిగజారిపోవాలా? దేవుడు నా తండ్రి దగ్గర చాలా ఉంది, ఐశ్వర్యవంతుడైన మహిమైశ్వర్యం కలిగిన వ్యక్తి, ఆయన అన్ని తీరుస్తున్నాడు, అవసరాలు తీస్తున్నాడు, ఆయన కొదువు లేదు అన్న మనసు అప్పుడు రాలే. ఇక అర్థమైంది కదా. ఏ రకంగా అయితేనే దేవుడి యొక్క ఏర్పాటు, దేవుడి యొక్క ఆలోచన బట్టి దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఏమైంది? ఆ తినే పొట్టు తినాలన్న ఆలోచనలోంచి, ఆశలోంచి
బయటకు వచ్చి తండ్రి, ప్రభువా నన్ను క్షమించి, నీ విరోధంగా నేను జీవించాను, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా అంటే అర్థం ఏంటి? నీ మాట కాదంటే పరలోకానికి విరోధం, నేను విడిచిపెట్టిన పరలోకానికి విరోధం, పందులు పొట్టు తినటం నీకు విరోధం, అవమానం, జీవించు, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? అలాగా క్షమించాడంట. ఈ రోజు కూడా మనల్ని క్షమించబోతున్నాడు దేవుడు, నువ్వు అలా మారు మనసు పొందుకుంటే. మందిర ఆవరణంలో చూడాలన్న మనసు తృష్ణ నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క దర్శనాన్ని, ముఖాన్ని, ఆ యొక్క సన్నిధిని చూడాలన్న మనసును కలిగి ఉండాలి. అలా ఉండి అలాంటి మనసుతో, అలాంటి విధేయత, అలా లోబడే మనసుతో దేవుడి ఏర్పాటు నువ్వు వచ్చినట్లయితే దేవుడు కూడా ఈరోజు నేను హక్కుని చేర్చుకోబోతున్నాడు బిడ్డ. దేవుడు హస్తం నేను తాకితే గనక నీలోని బలహీనతలన్నీ పోతాయా లేదా? దేవుడు అలా భుజమే చేయడు అనుకో, అది ఏదైనా ఉంటుంది నీ మీద? ఏ చీకడని ఉంటుందా? ఏ దురాత్మని ఉంటుందా? ఏ బలహీనత ఉంటుందా? హల్లెలూయా. దేవుడు చేయాల మన మీద వేస్తే ఏం జరుగుద్ది? హల్లెలూయా. నీకు అర్థమైందా? దేవుడు చెయ్య నీ మీద పడితే, నిన్ను కౌగిలించుకుంటే, నేను హత్తుకుంటే, నీ జీవితం అసలు నీకు నువ్వు ఊహించలేని విధంగా, నీకు అర్థం కాని విధంగా, ఆశ్చర్యకరంగా, నువ్వు సంతోషించే విధంగా నీ జీవితం మారిపోతుంది బిడ్డ. దేవుడు చెయ్యేస్తే తెలివి లేనివాడికి తెలివి వచ్చేస్తుంది. దేవుడు చెయ్యేస్తే జ్ఞానం లేనివాడికి జ్ఞానం వస్తుంది. దేవుడు చెయ్యేస్తే ఉన్న దెయ్యాలు పారిపోతాయి. దేవుడు చెయ్యేస్తే రోగాలు పోతాయి. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క మహాకృపను కొట్టి ఆయన దక్షిణాస్తం మన అందరినీ తాకునుగాక. ఆమేన్. అలాంటి మనసు నీకు రావాలి. తాకాలంటుగా తాగుతాడా? మనసు వస్తేనే తాగుతాడు ఆయన. నీకు అర్థమైందా? మారు మనసు నీకు వస్తే, లోబడే మనసు వస్తే, దేవుని యందు ఆశ కలిగిన మనసును కలిగి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నీకు ఈరోజు హత్తుకోబోతున్నాడు బిడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైంది లేదా? అర్థం చేసుకోండి. ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాటను దేవుడు గుర్తు చేస్తున్నాడు. 11వ అధ్యాయంలో 27వ వచనం. విశ్వాసం బట్టి అంటే దేవుని కొరకు ఆయన ప్రాణము ఆశ కలిగిన ఆ యొక్క జీవితమును బట్టి. అతడంటే ఇక్కడ ఎవరు? అతడంటే ఎవరు? ఏ వ్యక్తి గురించి చెబుతున్నాడు ఇక్కడ? అతడంటే మోషే అనే వ్యక్తి గురించి చెబుతున్నాడు. అతడు దేవుని యందు కలిగిన విశ్వాసమును బట్టి, అంటే దేవుని కొరకు కలిగిన ఆశను బట్టి అదృశ్యుడైన వానిని ఏం చూశాడు? ఎవరిని చూశాడంట? అదృశ్యుడైన ఆ దేవుణ్ణి చూస్తున్నాడంట. ఎలా ఉన్నాడంట? చూస్తున్నానన్న స్థిరత్వం కలిగిన మనస్సు తెచ్చుకున్నాడంట. రాజు ఆగ్రహానికి భయపడక ఐగుప్తు విడిచిపోయాడంట. ఈ వాక్యాన్ని నేను దేవుడు గుర్తు చేసినప్పుడు ఐగుప్తు విడిచిపెట్టిపోయాడంట. ఈయన ఐగుప్తు విడిచిపెట్టాడంటే ఏమి విడిచిపెట్టాడు ఈయన? ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటాం దీని గురించి. కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు అంటే ఈ వ్యక్తికి సంబంధించిన వరకు ఒక అంటే భోగ భాగ్యాలతో కూడిన జీవితం. వ్యక్తికి రాజకుమారుడే కదా, సకల సౌకర్యములు కలిగిన వ్యక్తి, అన్ని శరీరాన్ని బట్టి, శరీరం యొక్క ఆశను బట్టి అన్ని కలిగిన, ఎప్పుడైతే దేవుడికి అది ఇష్టం లేదో, ఆ శరీరం యొక్క ఆశ, శరీరము బట్టి కలిగే ఆ మనస్సు మంచిది కాదని గుర్తించాడో, అది రాజు ఆగ్రహాన్ని కలిగినా కానీ, రాజు విరోధం అయినా కానీ, ఆస్తి అంతస్తు ధనమంతా పోతుందని తెలుసుండు కూడా ఏం చేశాడంట? స్థిరమైన బుద్ధి కలిగిన వాడై నేను దేవుణ్ణి చూస్తాను అన్న మనసు గల అక్కడి నుంచి ఏం చేశాడంట? వచ్చేసాడంట. ఎప్పుడు చూశాడు దేవుణ్ణి ఆయన? ఎప్పుడు చూశాడు ఆయన? అప్పుడు చూశాడా? ఎప్పుడు చూశాడు? మొట్టమొదటి ఎప్పుడు దేవుణ్ణి ఎరిగాడు ఆయన? మోషే ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు? చెప్పది. ఆ పొదలో, ఆ మండుచున్న పొదలో దేవుని యొక్క అనుభవం ఆయనకి. అంతవరకు ఏంటి? విన్నదాన్ని బట్టి విశ్వాసం కలిగి స్థిరమైన బుద్ధి కలిగి జీవించాడు.
అంతకుముందు ఆయనకు అనుభవాలు లేవు. అక్కడ దేవుడు పరిచయం చేసుకుంటాడు, నేనే నీ పితరుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అని అక్కడ పరిచయం చేసుకుంటాడు దేవుడు. అలా పరిచయం చేసుకోవడానికి దేవుడే దిగొచ్చా దర్శించేంత స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించాడు కనుక, అలా జీవించడానికి ఆ పొందుకోవడానికి కారణం ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టాలన్న ఆ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేశాడు. ఆ ధనము అది మంచిది కాదనుకున్నాడు, ఆ రాజు ఆగ్రహించిన చెత్త అనుకున్నాడు. ఆ భోగభాగ్యాలతో జీవించడం కంటే అరణ్యంలో దేవుని బట్టి ఉంటే తింటాం లేకపోతే లేదన్న రీతిలో బతకడానికి ఇష్టపడి బయటకు వచ్చాడు తప్పితే ఎక్కడ అజ్ఞానంగా, అవివేకంగా, అనాలోచితంగా ఆ దేవునికి విరోధంగా జీవించనైనా జీవించలేదు. స్థిరత్వం కావాలి మనకి. ఏం కావాలి? ఇక్కడ నాకు దేవుడు గుర్తు చేసింది ఏంటంటే స్థిరమైన బుద్ధి గలవాడు. మనకేం కావాలి? బుద్ధి కావాలి మనకి. ఆ బుద్ధి ఎలా ఉండాలి? స్థిరం ఉండాలి. ఎంతమంది బుద్ధి ఉంది చెప్పాలి? ఎంతమంది బుద్ధి ఉంది? నాకైతే ఉంది. భయపడతాడు ఎందుకు? చేతులెత్తండి, గట్టిగా చెప్పండి కదా. మనందరం బుద్ధి కలిగిన కన్నికలమే. కానీ ఏం చేశారు? ఎంతమందిలో స్థిరత్వం లేకుండా పోయింది? 5గురిలో ఏమైపోయింది? స్థిరం లేకుండా పోయింది. అంటే ఏంటి? ఉన్నమాట కట్టుబడరు, ఒప్పుకున్న మాట కమిట్మెంటు ఉండదు. కానీ 5గురు అన్నారంట, జీవించినా మరణించినా అన్న స్థిరత్వం ఆఖరి వరకు జీవించారంట. కనుక వారు ప్రతిఫలాన్ని పొందుకోగలిగారు. రేపటి రోజున దేవుడు రాకడలో ఆ దేవుని యొక్క ద్వారం వారి కొరకు తెరిచి ఉంచబడినప్పుడు సంతోషంగా లోపలికి వాళ్ళు వెళ్ళారు. ఎవరు లోపలికి వెళ్ళారు? బుద్ధి కలిగిన వారు కాదు. మరి తప్పు చేస్తున్నారు మీరు. మరి ఈ మిగిలిన 5గురు కూడా బుద్ధి ఉంది కదా. అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు చెప్పండి. స్థిరమైన బుద్ధి నీకు ఉండాలి బిడ్డ. కొంతమంది ఈ గంట ఒక రకంగా ఉంటే తర్వాత గంట ఇంకో రకంగా ఉంటాడు. నవ్వుతో హల్లెలూయా. అలా ఉండకూడదు. ఏముండకూడదు? అస్సలు నీ బుద్ధిలో, నీ విశ్వాసంలో గంటకి వేరియేషన్స్ను చూపించకూడదు. ఓసరవేలు చూపిస్తుందంట. అట్లా ఏం చూపిస్తుంది? ఓసరవేలు రంగులు మారుస్తుందంట. మన క్రైస్తవులు మార్చొచ్చా? మార్చకూడదు. ప్రాణం పోయినా మార్చకూడదు. మార్చావంటే నువ్వు ఆ ద్వారంలోకి వెళ్ళలేవు, ప్రవేశించలేవు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా. మన బుద్ధి ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఏంటి స్థిరం? ఏంటి? చదవబడిన లేఖనం ఏంటి? దేవుని కొరకు నువ్వు ఆశ కలిగి జీవించాలి. నీ కొరకు నువ్వు ఆశ కలిగి కాదు. ఎవరి కొరకు జీవించాలి? కారణం ఏంటి? దేవుడు నిన్ను కొన్నాడు. దేవుడు నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన స్వాస్థంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కనుక నువ్వు దేవుని కొరకు జీవించాలి తప్పితే నీ కొరకు నువ్వు జీవించే విధంగా ఉండకూడదు. నీ కొరకు నువ్వు జీవించే, ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నట్టు? మనుషులు ఎవరైనా కానీ తన కొరకు తను జీవించిన వాడు ఎవరి కొరకు జీవిస్తున్నట్టు? అపవాది కొరకు. గుర్తుపెట్టుకోండి. ఎవరి కొరకు? అపవాది కొరకు. ఈ భూమి మీద మనుషులు ఇద్దరికే పనిచేస్తున్నారు. ఎవరికి? అయితే దేవుడికి. దేవుడికన్నా పనిచేస్తారో లేదంటే అంతే. ఈ రెండింటి తప్ప మధ్య మార్గం లేనేలేదు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు దేవుని కొరకు పనిచేస్తాడు. స్థిరత్వం లేనివాడు తన కొరకు తానే పనిచేస్తాడు. తన కొరకు తానే పనిచేసుకున్న వాడికి అపవాదికి అధికారిగా ఉంటాడు, యజమానుడిగా ఉంటాడు. దేవుని కొరకు పనిచేసేవాడికి యేసుక్రీస్తు ప్రభువు యజమానుడిగా ఉంటాడు. వాడు జీతం ఇస్తాడు, ప్రభుల వారు కూడా జీతం ఇస్తాడు. యేసు ప్రభుల వారు కూడా జీతం ఇస్తాడు. ఏం జీతం ఇస్తాడు? ఆయన నిత్య జీవం అనే జీతం ఇస్తాడు. ఆ వ్యక్తి కూడా జీతం ఇస్తాడు. ఏమిస్తాడు? అగ్ని. చాలా చాలా చల్లగా ఉంటుంది అక్కడ ఏసీ ఉన్నట్టు. ఈ 36-40 ఎండకే మనం భయపడిపోతే రేపటి రోజు నీ బతికేంటి? ఎండ వస్తుంది అన్న మనసు సన్నిధిలో ఉండకూడదు. ఏడింతల అగ్ని మండించినప్పుడు బబులోను రాజు ఆ ముగ్గురు వ్యక్తులను విసిరేసిన వారు ఆ దగడగా చనిపోయారంట. ఏంటంట? ఆ వేడికి చనిపోయారంట విసిరేసిన వాళ్ళు. కానీ మంటలో పడ్డవాళ్ళు వీళ్ళు
హల్లెలూయా. వీరికి దగడ తగిలిందా? మరి వారికి తగిలినట్టు వీరికి తగలాలి కదా. మంటలో పడ్డ సంగతి తర్వాత పెడదాం. ఇప్పుడు ఆ దగడ తగిలినంత వీళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇటు చచ్చిపోయినప్పుడు వాళ్ళు కూడా తగలాలి కదా. మరి నీకెందుకు తగులుతుంది దేవుడు పని చేస్తే? హల్లెలూయా. ఆ మనసు నీకు ఉండాలి. నా శరీరం బలహీనం అనుకున్నాను అనుకో, బలహీనం అవుతూనే ఉంటాను. ఇంక రానే రావు, ఇంక రాదు, ఆరోగ్యం రాదు. నేను బలవంతుడిని, దేవుడు నన్ను బలవంతుడిగా ఉంచుతాడు, దేవుడు సేవకు నన్ను వాడుకుంటాడు, ఆయన పరిచర్యలను వాడుకుంటాడు, నన్ను బలమైన వ్యక్తిగా ఉంచుతాడు అన్న మనసును కలిగి ఉంటే నీ అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక కదా. దేవుడు అంటున్నాడు కీర్తన 107:9 ఓ మాట చూసుకుందాం. కీర్తన 107:9 చూడండి. సరిపోద్దమ్మా. దేవుడు అంటున్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. ఈ లేఖనాన్ని ఎత్తి మనం చాలా ప్రార్థనలు చేస్తాం. ఏంటది ఆశ? ఇప్పుడు ఏ ఆశ ఉండాలి మనం చదువుకున్న లేఖనాన్ని బట్టి? అంతే కదా, అర్థమైంది మీకు? దేవుని యందు ఆశ కలిగి ఉంటే కనుక నీ ప్రాణానికి ఏం కలుగుద్ది? తృప్తి ఎప్పుడు కలుగుద్ది మనిషికి? చెప్పండి, తృప్తి ఎప్పుడు కలుగుద్ది మనిషికి? హల్లెలూయా. మీకు అర్థమైంది? ఈ శరీరాన్ని బట్టి ఎప్పటికీ ఒక వ్యక్తి తృప్తి పొందుకోలేడు. ఎప్పటికీ తృప్తి పొందుకోలేడు. ఇంకా సంపాదించాలనుకుంటాడు. ఇంకా ఇలాగే ఉంటుంది వ్యవహారాలు. తృప్తి పొందుకోలేడు. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏ ఆశ కలిగి ఉండాలి? లేఖనాలు చెప్పినట్టు దేవుని కొరకు జీవించే జీవితము నువ్వు కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నీ అంతరంగాన్ని నీకు తృప్తిని అనేది అనుగ్రహిస్తాడు. నీకు నీ ప్రాణము ఆయన కొరకు ఆశ కలిగి లేదనుకో ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి వారు అంటే దేవుని కొరకు జీవించని వారు కొంతమంది ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయం తర్వాత చదవండి. ఇప్పుడైతే 7వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిందంట. ప్రతి వంశం మీదను, ప్రజల మీదను, మాట్లాడేవారి మీదను, ప్రతి జనం మీదను, దానికంటే ఎవడు ఇక్కడ అపవాదాడు? భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగములకు నమస్కారం చేస్తారంట. ఇక్కడ జరగబోయే సంఘటనలు చెబుతున్నాడు. ఆ మృగానికి నమస్కారం చేసిన వాడు జీవగ్రంథంలో పేరు వాడిది ఉండదంట. పరిశుద్ధ ప్రకటన గ్రంథం 19లో 20వ వచనం చదవండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధంతో నుండు. హల్లెలూయా. నిన్ను మోసం చేసినవాడు అగ్నిగుండంలో పడతాడు. రేపొద్దున్న మోసపోయిన నువ్వు కూడా అగ్నిగుండంలో. ఆ ప్రతిమకు నమస్కరించారు. ఆ రోజుల్లో నమస్కరించిన వారు ఏమైపోయారు? అగ్నిగుండంలో. కనుక ఆ రోజు ఆ బబులోను దేశంలో ఆ రాజు ఆలోచన తగినట్లుగా పెట్టుకున్న ఆ భారీ విగ్రహానికి మొక్కమన్న వీళ్ళు. కారణం ఏంటంటే ఒక విగ్రహానికి మొక్కితే ఏం ప్రతిఫలం వస్తుందో వాళ్ళకి తెలుసు. మరి ఈరోజు మనకు తెలుసా? ఆయన కొరకు ఆశ కలిగిన జీవితం నీలో ఉండకుండా నువ్వు జీవించినట్లయితే
నువ్వేం పొందుకోగలుగుతావు అన్న మనసు నువ్వు ఎరుగున్నావా? ఆయన కొరకు నీ హృదయంలో ఆశ కలిగి ఉండాలంట. ఆశ కలిగిన జీవితం జీవిస్తేనే నువ్వేం చేస్తావు? ఆ అగ్నిగుండంలో వేయకుండా తప్పించుకుంటావు. అదే ప్రకటన 12వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. వీరు ఎవరంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ 11వ వచనంలో 12-11లో కొంతమంది గురించి చెబుతున్నాడు, మన సహోదరుల గురించి, ఇప్పుడు జీవిస్తున్న వారి గురించి. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు రక్తమును బట్టి, అదేవిధంగా దేవుని బట్టి నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఎవరిని జయించి ఉన్నారంట? ఆ యొక్క బొమ్మని, ఆ విగ్రహాన్ని జయించి ఉన్నారు, ఆ సాతానుని జయించి ఉన్నారు. ఇప్పుడు నువ్వు లోక సంబంధమైన ఆశలను జయించాలంటే నువ్వేం కలిగి ఉండాలి? క్రీస్తు రక్తాన్ని కలిగిన ఉండాలి. అదే నీ సాక్ష్య జీవితాన్ని కలిగి. అందుకే దేవుడు అంటాడు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. ఏం కాపాడుకోమన్నాడు? నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్యం ఏంటి? బ్రతికితే అదే కదా సాక్ష్యం. గలతీ 2:20 ప్రకారంగా ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకుని జీవిస్తున్నామా? ఆ సాక్ష్యం కాపాడుకున్న వారు పరలోకంలో సంతోషిస్తారంట. గొర్రెపిల్ల రక్తం బట్టి అంటే ఎవరైతే క్రీస్తు దేవుడని ఒప్పుకొని విశ్వసించి బాప్తిజం పొందుకుంటారో దానిని బట్టి, అదేవిధంగా తన కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి, ఒప్పుకోలను బట్టి, కలిగిన ప్రతిష్టతను బట్టి, కలిగిన మనస్సును బట్టి, దేవుడు కొరకే జీవించాలన్న ఆశను బట్టి ఏం చేస్తారంటే వారు నరకంలోంచి తప్పించబడతారు. వాళ్ళు హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది బిడ్డ కదా? చాలా మంది నిన్ను ప్రేరేపిస్తారు, నిన్ను బలహీనపరచాలని ప్రయత్నాలు జరుగుతాయి. యోబు విశ్వాసాన్ని బలహీనపరచాలని చెప్పి స్నేహితులని సాతానుగాడు లోబరుచుకుని ఆ వ్యక్తుల ద్వారా లోబుని ఎంతగానో బలహీనపరచాలని ప్రయత్నాలు చేశాడు. ప్రాణ స్నేహితులు యోబు యొక్క పరిస్థితిని చూసి వారం రోజులు అన్నం తినకుండా ఉన్నారంట వాళ్ళు. అలాంటి వారు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేసావు, నీ కొడుకులు తప్పు చేశారు కనుక నీకు శిక్ష వచ్చింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆదరిస్తున్నారా, నిందేస్తున్నారా? పొడుస్తున్నారు ఇట్లా ముళ్ళు. అదే పరిస్థితులు నీకు వస్తాయి. కానీ ఆ పరిస్థితులకి యోబు లోబడలేదు, ఒప్పుకోలే. అన్ని సమీక్షించుకున్నాడు, పరీక్షించుకున్నాడు. తన జీవిత కాలంలో జీవించిన అంతటిని బట్టి ఎవరి ఎడల ఎలా ప్రవర్తించో అని అన్ని పరీక్షించుకున్నాడు. దేవుడు ప్రభువా తప్పు ఉంటే క్షమించు అని ఎక్కడ అవిధేయత, అవిశ్వాసం చూపించకుండా, చెప్పిన మాటల బట్టి బలహీనపడకుండా, కలిగిన ఆ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని గట్టిగా పట్టుకుని జీవించిన యొక్క జీవితాన్ని బట్టి ఏం చేయగలిగాడు? దేవుని యొక్క స్వరాన్ని ముఖాముఖిగా పొందుకోగలిగాడు. ఎప్పుడు పొందుకోగలిగాడు? అన్నీ ఉన్నప్పుడు స్వరం విన్నాడా? వినలే. బళ్ళు అర్పించినాడు, స్వరం విన్నాడా? వినలేదు. విశ్వాసంతో బళ్ళు అర్పించాడు, విశ్వాసంతో జీవించాడు. కానీ ఎప్పుడు దేవుని యొక్క ముఖదర్శన స్వరాన్ని వినగలిగిన అభిప్రాయానికి లేదు. ఎప్పుడైతే అన్ని పోయిన తర్వాత కూడా విశ్వాసం నమ్మకంగా దేవుని కొరకే ఆశ కలిగి జీవించాడు. జీవించిన యొక్క జీవితాన్ని బట్టి ఏం చేశాడు? దేవుడి యొక్క స్వరం వినగలిగాడు. మోషే ఏ విధంగా వినగలిగాడో యోబు కూడా ఆ విధంగా వినగలిగాడు. మరి ఈ రోజు నువ్వు వినాలంటే ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ బుద్ధి అంటే ఏంటి? ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ మనసు ఎలా ఉండాలి? నువ్వు స్థిరంగా ఇక్కడ రాను అంతే. నేను ఎలా ఉండాలంటే ప్రభువు నేను ఇడిచిపెట్టాను ప్రభువా. ఎలా ఉండాలి? మన పురాణాల్లో కథ చెప్తారు. ఒక స్టోరీ ఉంటుంది. భర్త ప్రాణాన్ని పట్టుకుపోతాడు అంటాడు ఒక వ్యక్తి. ఈమె ఏం చేస్తుందంట? మహాసాధ్వి కింద రాయబడతాయన్నమాట. కాళ్ళు అట్టుకుంటుంది. మా ప్రాణం ఇస్తావా? ఇస్తేనే ఇడిచిపెడతానని కూడా వెంబడిస్తుందంట ఆమె. ఆఖరికి ఏం చేస్తాడంటాడు? సిరాగొచ్చి తీసుకుపో అంటాడంట. ఇది స్టోరీ. కానీ జీవ మరణాలకు అధిపతి ఎవరు? యెహోవా. అధిపతి అయిన దేవుడిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నేను ఇడిచిపెట్టను ప్రభువా ఏదైనా కానీ. యాకోబు ఏం చేసిండు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తానా కానీ ఇడిచిపెట్ట అన్నాడు లేదా? ఏమన్నాడు యాకోబు? నన్ను ఆశీర్వదిస్తా కానీ ఇడిచిపెట్టను. ఎవరితో పోరాడాడు? ఎంత విశ్వాసం! కనుక దేవుడు ఏమన్నాడు? యాకోబు, నా మనసును గెలిచావు, నీ పేరుతో నిన్ను చాలా మంది అవమానిస్తున్నారు. యాకోబు అంటే మోసగాడని అర్థం వస్తుంది. ఆ పేరుని బట్టి అందరూ మోసగాడు అంటున్నారు, కానీ నువ్వు యథార్థవంతుడివి. ఇశ్రాయేలుగా నిన్ను మారుస్తున్నా.
కనుక ఇశ్రాయేలు పేరుతో ఒక దేశాన్నే చేసి పడేశాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను మార్చబోతున్నాడు బిడ్డ. దేవునితో నువ్వు పోరాడాలి. హల్లెలూయా. కుటుంబం అంతా దేవుడిని తెలుసుకున్నా కానీ దేవుడిని హత్తుకోలేని పరిస్థితులు మనలో, బలహీనతలో. కొంతమంది పాపం భర్త తెలుసుకుంటే భార్య తెలుసుకోదు, గొడవలు ఉంటాయి అక్కడ. కానీ కుటుంబం అంతా దేవుడిని తెలుసుకుని కూడా దేవుళ్ళు ఎదగాలంటేనే చాలా పరిస్థితులు వచ్చి ఆటంకాలు వచ్చేస్తున్నాయి మనకి. ఒక వ్యక్తి ఏమో వెళ్దామంటాడు, ఇంకో వ్యక్తి ఏమో లాగాలని చూస్తుంది. కూతురేమో వెళ్ళాలని చూస్తుంది, తండ్రి ఏమో లాగాలని చూస్తాడు. అందరూ దేవుడిని తెలుసుకున్న వాళ్ళే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఎలా ఉండాలి కుటుంబంగా? ఎలా ఉండాలి మనం? ఒక కుటుంబంగా దేవుడు మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎలా ఉండాలి మన మనసు? ఎలా ఉండాలి? ఏకీభవించాలి. ఇప్పుడు యోహాను, గ్లోరీ ఇద్దరు ఉన్నారు ఎగ్జాంపుల్. వారిద్దరు చర్చికి వస్తే ఇద్దరు కలిసి వస్తారు ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఇప్పుడు యోహాను చర్చికి వెళ్దాం అన్నప్పుడు గ్లోరీ ఏమనాలి? వెళ్దాంపా. ఇప్పుడు గ్లోరీ చర్చికి వెళ్దాం అన్నప్పుడు యోహాను ఏమనాలి? వెళ్దాంపా. అది కారణం ఏంటి? ఇద్దరు మనసు ఎలా ఉండాలి దేవుడి విషయాల్లో? ఒక్కటే. ఇప్పుడు గ్లోరీ యోహాను ఏమని పిలుస్తో తెలియదు కానీ బావా సినిమాకి వెళ్దాం అందనుకోకాల ఆమె, అప్పుడు ఏకీభవించాలా? జనరల్గా ఏకీభవించకూడదు. జనరల్గా అంతే కదా బిడ్డ, అర్థమైంది కదమ్మా? ఇప్పుడు దేవుని విషయాలు ఎలా ఉండాలి? ఏకీభవింపా నడు. కొంతమందికి అలసత్వం ఎక్కువ, కూర్చుంటే లేగలేరు, లేకపోతే కూర్చోలేరు. అందరూ ఏం చేయాలి? దాన్ని ఇలాంటి లాక్కు రావాలి. అంతేనా? దేవుడికి మహిమ కలుగునుగా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దయచేసి అర్థం చేసుకోండి. మీకు చాలా విలువైన విషయాలు దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. నీకు లోకంలో ఏదైనా పొందుకోగలుగుతా కానీ ఈ మాటలు పొందుకోలేవు. దేవుడు చెబుతున్న మాటలు ఈరోజు. నేను వాక్యాన్ని ఎప్పుడన్నా దేవుడు చెప్పాలనుకున్నప్పుడు నేను ప్రిపేర్ అయినది నేను ఎప్పుడు చేయను అసలు. దేవుడు ఏది చూపిస్తాడా, ఏం చెప్తాడా అని చెప్పి దాన్ని బట్టే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈరోజు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాంటి ఆశ కలిగి ఆ ఆశను తీర్చుకుంటానికి ఎంత ప్రయాసపడి జీవిస్తుందో, ప్రయాసం అని అనుకోదు అది. ఎందుకంటే ఆ నీళ్లు ఉంటేనే దాన్ని బతుకుతుంది. ప్రయాసం అనుకుని అక్కడ ఆగిపోయింది అనుకో, అది ఏమవుతుంది? తన జీవితానికి మరణం సంభవిస్తుంది. ఈరోజు కూడా నువ్వు దేవుని యందు ఆశ కలిగి లేని జీవితం ఏదైనా నీలో ఉంటే కనుక నువ్వేం చేస్తున్నట్టు? మరణానికి సమీపిస్తున్నట్టు. దేవుని యందు ఆశ కలిగిన జీవితం కలిగి జీవిస్తేనే నువ్వు ప్రాణంతో ఉండగలుగుతావు రేపు రోజున. ఎంతమంది ప్రాణాలు కావాలి చెప్పండి? నాకైతే కావాలి బిడ్డ. కట్టుకెళ్ళాలి చెప్పండి. నీ ప్రాణం నీ ఆధీనంలో ఉండాలంటే, నీ ప్రాణం రేపు తృప్తి పొందాలంటే, ఆ దేవుని యొక్క ఆ ముఖ దర్శనాన్ని పొందుకుని ఆనందించాలంటే నువ్వేం చేయాలి? ఈరోజు దేవుని కొరకు నీ ప్రాణం ఆశ కలిగిన జీవితం ఉండాలి. నీ కొరకు నీ ప్రాణం కాదు. దేనికి ఉండాలి? దేవుని కొరకు నీ ప్రాణం ఆశ కలిగి ఉండాలి. ఎంతమంది కలిగి ఉంటారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. నీ ప్రాణం అంటే ఏమందు వాటి కొరకు ఆశ కలిగి ఉన్నావు అనుకో, కలిగిన ఆశను బట్టి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటా. ఒకటి, నీ ప్రయాస అంతా వ్యర్థం అవుతుంది. ఏమాత్రం ప్రయోజనం ఉండదు నీ ప్రయాస. అలా ఉండకూడదని దేవుడి యొక్క ఆశ. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఏది? తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. నశించిపోతున్న గొర్రెను వెతికి రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి తప్పిపోయిన గొర్రె కొరకు వెతకడానికి ఆయన బయలుదేరాడంట. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ పందులు తినే ఆ పొట్టిలోంచి కుమారుడు రక్షించాలని ఆశ కలిగి ఉండి రక్షించుకున్నాడు. ఈరోజు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి? శరీరం యొక్క ఆశలను బట్టి బతుకుతున్నాం మనం. ఆశల్లోంచి మనం విడిపించి దేవుని కొరకు ఆశ కలిగిన జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా జీవించే కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి బిడ్డ. మోకరించగలను మోకరించండి. చెప్పబడ్డ మాటలను జ్ఞాపకం చేసుకోండి. బాటిల్ లేవా? ప్రార్థన చేసుకోండి బిడ్డ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నువ్వు దేవుని కొరకు ఆశ కలిగిన జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశను తీర్చుకున్న ఆ దుప్పి ప్రాణాలతో జీవించగలుగుతుంది. ఈరోజు దేవుని యందు ఆశ కలిగిన ఆ యొక్క జీవితం నువ్వు జీవించినట్లయితే నీ ప్రాణాలను మరణం నుండి కాపాడుకోగలుగుతావు. మరణం నుండి ప్రాణాలను కాపాడుకునే
దేవుని యందు ఆశ కలిగిన ఆ జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలని దేవుడి యొక్క మనస్సు బిడ్డ. కనుక దయచేసి ఏదో ఆశలు పెట్టుకోకుండా దేవుని యందు ఆశ కలిగిన జీవితం నువ్వు జీవించు. దేవుడు అన్నాడు, నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, అన్నీ నీకు ఇస్తాడు బిడ్డ, అన్నీ నీకు ఇస్తాడు. ఆకాశ పక్షులు చూడు, ఆ విత్తనాలు విత్తవు, పంట కొయ్యవు, కూర్చుకోవు, సమకూర్చోవు, దాసుకోవు, కానీ నేను వాటిని పోషిస్తున్నా. నేను నిన్ను పోషిస్తా బిడ్డ. నేను నిన్ను కన్నాను, నా సంకల్పంలో నిన్ను కన్నాను, నా కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. నీకు యజమానుడిగా, ప్రభువుగా నేను నీకు ఉన్నాను. నీకు కొదువు లేకుండా, లేమి లేకుండా, కలిమితో నీకు ఆహారాన్ని అనుగ్రహిస్తా. నీ స్వజనుల్లో నిన్ను గణపరుస్తా. ఘనమైన బిడ్డగా, ఘనుడిగా నేను నిలబెడతా. నేను తలగానే ఉంచుతా, కానీ తోకగా ఉంచను. పైవాడిగా నువ్వు ఉంటావు. కనుక బిడ్డ, నా మనసు కలిగి నువ్వు జీవించు. నా యందు ఆశ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించు. దేవుని యందు గురి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించు. ఆయన ఆధారము చేసుకున్న జీవితాన్ని నువ్వు జీవించు. ఆయన వాక్కు కొరకు ఆశ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించు. ఆయన మందిర ఆవరణలు చూడవాలన్న మనసు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించు. ఆయన ముఖ దర్శనాన్ని రేపటి రోజున పొందుకోవాలన్న ఆశ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించు. నీ విశ్వాసంలో స్థిరమైన బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. చంచలమైన మనసు నువ్వు ఉండకూడదు. నీకు ఒక బండ మీద కట్టబడిన గృహం వల్లే నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ప్రార్థన చేసుకో బిడ్డ.